ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే గడిపారు. రాత్రి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈరోజు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టున్నారు. ఉదయం 11 గంటల తర్వాత జడ్జి కావేరి బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్కు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరబోతున్నట్లు తెలుస్తోంది. కాగా కేజ్రీవాల్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు ఆవరణంలో రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో భద్రతను భారీగా పెంచారు. కేంద్ర పారామిలిటరీ బలగాలు మోహరించారు. ఈడీ కార్యాలయం వెలుపల కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కార్యకర్తలు నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నారు. కేజ్రీవాల్ అరెస్టు నిరసిస్తూ ఆపు పిలుపునిచ్చిన ఆందోళనలో ఇండియా కూటమి పార్టీలు కూడా పాల్గొనే అవకాశాలున్నాయి. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే గడిపారు. రాత్రి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఈరోజు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఉదయం 11 గంటల తర్వాత జడ్జి కావేరి బవేరా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరబోతున్నట్లు తెలుస్తోంది. కాగా కేజ్రీవాల్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు ఆవరణంలో రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ పరిసరాల్లో భద్రతను భారీగా పెంచారు. కేంద్ర పారామిలిటరీ బలగాలు మోహరించారు. ఈడీ కార్యాలయం వెలుపల కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కార్యకర్తలు నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నారు. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆపు పిలుపునిచ్చిన ఆందోళనలో ఇండియా కూటమి పార్టీలు కూడా పాల్గొనే అవకాశాలున్నాయి. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే గడిపారు. రాత్రి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈరోజు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన ఢిల్లీలోని న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటల తర్వాత జడ్జి కావేరి బవేరా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనున్నట్లు తెలుస్తోంది. కాగా కేజ్రీవాల్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు ఆవరణంలో అలాగే పరిసర ప్రాంతాల్లో భద్రతను భారీగానే పెంచారు. కేంద్ర పారామిలిటరీ బలగాలు మోహరించాయి. ఈడీ కార్యాలయం వెలుపల కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కార్యకర్తలు నేడు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నారు. అలాగే ఈ పిలుపునిచ్చినటువంటి ఆందోళనకు సంబంధించి ఇండియా కూటమి పార్టీలు కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ చెప్పండి. కాసేపట్లో ఢిల్లీ రజవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్ తీసుకెళ్తున్నారు. ప్రస్తుతానికి కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో కేజ్రీవాల్ ని 10 రోజులు కస్టడీకి ఇవ్వమని చెప్పేసి కోరబోతారు. ఈడీ
అయితే గత రాత్రి నాటకీయ పరిణామాల మధ్య కేజ్రీవాల్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బలవంతంగా అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయం తీసుకొచ్చింది. ఉదయాన్నే 8 గంటలకు కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు ఫినిష్ చేశారు. 11 గంటలకు కేజ్రీవాల్ ని రోజవెని కోర్టులో రోజవెని జిల్లా కోర్టులో జడ్జి ముందు హాజరుపరుస్తారు. జడ్జి హాజరుపరిచి 10 రోజుల పాటు తమకు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కోరుతారు. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే రోజవెని కోర్టు కంపల్సరీగా కేజ్రీవాల్ ని ఈడీ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కవిత విషయంలో కూడా ఈడీ కోరగానే కస్టడీకి ఇచ్చింది. మరి ఈ విషయం ఇప్పుడు కూడా ఈడీ కోరగానే కస్టడీకి ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఇక్కడ కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఇంకొక వైపు న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో ఏం నిర్ణయం వస్తుందా ఒక అందరూ ఆసక్తిస్తున్నారు. అయితే ఇక్కడ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారు. అలాగే బీఆర్ఎస్ కవిత కూడా అవినీతికి పాల్పడ్డారు. స్పెసిఫిక్ గా తమ వద్ద సమాచారం ఉంది అని చెప్పేసి కూడా ఇటు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన వాదనలు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఆయన్ని సిఐడి, సిబిఐ ఇద్దరు కూడా విచారించిన తర్వాత రిమాండ్ కి పంపించే అవకాశం. రిమాండ్ కి పంపిస్తే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించవచ్చు. ఆ తర్వాత మళ్ళీ పెంచవచ్చు, లేదంటే బెయిల్ ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. రైట్. రామకృష్ణ ఇంకోటి ప్రధానంగా రౌసవని కోర్టులో రాబోతున్నటువంటి పరిస్థితి, ధర్నాలకు కూడా పిలిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీఎం పదవిలో కేజ్రీవాల్ కొనసాగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే పార్టీ మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఒకవేళ రిమాండ్కు సంబంధించి తీసుకుంటే కనుక ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉంటుంది. కానీ చట్టంలో అలాంటి ఇబ్బంది లేదు, మాకు ఖచ్చితంగా ఆయన కొనసాగుతారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సీఎం పదవికి సంబంధించి రాజీనామా చేసే అవకాశం ఉన్నాయా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయి మనకి? అయితే సీఎం పదవికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు కూడా చేస్తారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. అది ముఖ్యంగా చూసుకున్నట్టయితే సీఎం పదవిలో ఉన్న వ్యక్తి జైల్లో నుంచి కూడా పరిపాలన చేయొచ్చు. మరి అదే పద్ధతి కొనసాగిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సీఎం గా కొత్త వ్యక్తిని ఎన్నుకునేది లేదు, కొత్త వ్యక్తి ఎన్నుకోమని చెప్పినప్పటికీ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈ పద్ధతికి ఒప్పుకున్నట్టు సమాచారం అందుతుంది. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిందిగా చెప్పినట్టు సమాచారం. కోర్టు ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చే డిసిషన్ బేస్ చేసుకుని అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయొచ్చు. అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో ఆమె భార్య ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ రోజు సుప్రీంకోర్టు రోజుని తీర్పు చేసుకుని అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా లేదా అనేది ఆధారపడి ఉంది. అంటే దాదాపుగా ఈరోజు ఈడీకి సంబంధించి రిమాండ్కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా, లేకపోతే ఏమైనా ఆయనకి కొంతవరకు ఊరట లభించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అసలు ఊరట లభించే అవకాశమే ఇక్కడ లేదు. ఎందుకంటే రిమాండ్కి ఇస్తే ఈడీకి రిమాండ్ కూడా ఇచ్చే అవకాశం, ఈడీ కస్టడీకి ఇస్తారు. రిమాండ్కి ఇస్తే మరి బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తారు. కానీ అలా కాకుండా ఈడీ కస్టడీకి ఇస్తారు. ఈడీ కస్టడీకి ఇస్తే ఈడీ విచారిస్తుంది. విచారించిన తర్వాత సిబిఐ విచారిస్తుంది. సిబిఐ ఫైనల్ గా చూసుకుంటే రిమాండ్ విధించింది కూడా వచ్చి విచారించి ఐటీ కానీ ఇంకా ఎన్ఐఏ కానీ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. చేసిన తర్వాత అప్పుడు రిమాండ్కి ఇస్తారు. అప్పుడు 14 రోజుల రిమాండ్, 20 రోజుల రిమాండ్ అని 14 రోజుల రిమాండ్ తర్వాత అప్పుడు బెయిల్ కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే బయటకు వచ్చే అవకాశం లేదు, బెయిల్ ఇచ్చే అవకాశం, బెయిల్ కూడా దొరికే అవకాశం అయితే లేదు. సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా ఉండదు వాళ్ళకి అని చెప్పేసి తెలుస్తుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామకృష్ణ.